ఒకే రకమైన జీవితాన్ని చూస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎదుగుతారు, మరొకరు అక్కడే ఆగిపోతారు. ఆ తేడాకు కారణమేంటి? మిమ్మల్ని ఆలోచింపజేసే ఈ కథ వినండి. సరళ వాళ్ళమ్మతో, అమ్మా, ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి, నా వల్ల కావట్లేదు, జీవితంపై విరక్తి వస్తుందని బాధగా చెప్పింది అమ్మతో. అప్పుడు అమ్మ ఏమీ మాట్లాడకుండా కూతురిని వంటగదిలోకి తీసుకెళ్ళింది. పొయ్యి మీద 3 గిన్నెల్లో నీళ్లు పెట్టి బాగా మరగబెట్టింది. ఒకదానిలో బంగాళదుంప, ఇంకొక దానిలో గుడ్డు, మూడో దానిలో కాఫీ గింజలు వేసింది. కాసేపటి తర్వాత అమ్మ ఇలా చెప్పింది, చూడమ్మా, పడే కష్టం అందరికీ ఒకటే, కానీ స్పందించే తీరే వేరుగా ఉంటుంది. ఈ బంగాళదుంప చూడు, మొదట ఎంత గట్టిగా ఉందో వేడి తగలగానే అంత మెత్తబడిపోయింది. ఈ గుడ్డు చూడు, లోపల చాలా సున్నితంగా ఉండేది, కానీ ఉడుకు తగలగానే గట్టిపడిపోయింది. కానీ ఈ కాఫీ గింజలు చూడు, ఇవి వేడికి మారలేదు, ఆ వేడి నీటిని మార్చి ఆ నీటికి కొత్త రుచిని, సువాసనని ఇచ్చాయి. నీ జీవితంలో కష్టాలొచ్చినప్పుడు నువ్వు బంగాళదుంపలా నీరసపడిపోతావా, గుడ్డులా కఠినంగా మారిపోతావా, లేక కాఫీ గింజలా మారి నీకెదురైన కష్టాన్ని ఒక మధుర జ్ఞాపకంలా మార్చేస్తావా? నిర్ణయం నీదే అని చెప్పింది.